సూర్యాపేట జిల్లా కేంద్రంలో దొడ్డి కొమరయ్య సినిమా టీం సందడి చేసింది. ఆయన జీవిత చరిత్ర, తెలంగాణ ఉద్యమంలో ఆయన పాత్ర, త్యాగాల గురించి సినిమా తెరకెక్కనుందని, దొడ్డి కొమరయ్య చరిత్రను భావి తరాలకు తెలియజేయడం కొరకు సినిమా తీయడం అభినందనీయమని డాక్టర్ ఊర రామమూర్తి యాదవ్ అన్నారు. ఈ కార్యక్రమంలో వై వెంకటేశ్వర్లు, బొమ్మిడి లక్ష్మీనారాయణ, చలమల్ల నరసింహ, వజ్జ వీరయ్య యాదవ్, బయ్య మల్లికార్జున్, కోడి సైదులు, సినిమా డైరెక్టర్ సేనాపతి పాల్గొన్నారు. రాష్ట్రం మొత్తం దాదాపు 2-3 సంవత్సరాల నుంచి వాళ్ళ తిరుగుతుంటూ వాళ్ళ సూర్యాపేటలో వాళ్ళ పోస్టర్ ఆవిష్కరణ కొమరయ్య మీద ఆనాడు కడివెండి గ్రామంలో ఇదివరకు నల్గొండ జిల్లాలో ఉండే, ఇప్పుడు జనగాం జిల్లాలో ఉంది. నిజాం తొత్తులు విష్ణు రామచంద్రారెడ్డి వాళ్ళకి వెండి చాకరికి వ్యతిరేకంగా, వాళ్ళకి అణచివేతకి వ్యతిరేకంగా పోరాడుతుంటే ఆ గడి దగ్గరికి మొత్తం నల్గొండ జిల్లాలో, ముఖ్యంగా నల్గొండ జిల్లా పీకిరెడ్డి నరసింహారెడ్డి అయితేంది, మల్లు స్వరాజ్యం అయితేంది, ధర్మకృష్ణ అయితేంది, ఉక్కల మన్సూర్ అయితేంది, నర్ర రాఘవరెడ్డి అయితేంది, ఆరుట్ల రామచంద్రారెడ్డి, కమలాదేవి వీళ్ళందరూ కూడా నల్ల నరసింహులు ఆంధ్ర మహాసభ ఆధ్వర్యంలో నిజాంకి వ్యతిరేకంగా వెండి చాకిరికి వాళ్ళు వ్యతిరేకంగా పోరాడుతున్న టైంలో ఆ గడి దగ్గరికి పోవడం వల్ల ఆయన మీద దాడి జరుగుతుందని నిజాం నవాబులు కొట్టులో తెచ్చుకున్నాడు. ఆ సైన్యాన్ని ఇంట్లో పెట్టుకుంటే ఆ దాడి మీద దాడి జరిగినప్పుడు లోపల ఉన్న మొత్తం సైన్యం, నిజాం నవాబు సైన్యం కాల్పులకు నేల కొరిగిన తొలి అమరుడు దొడ్డి కొమరయ్య. ఇదే చరిత్ర చూసుకొని ఎందుకంటే ఆనాడు వ్యక్తి వ్యతిరేకంగా అణచివేతంగా పోరాడిన వ్యక్తి, ఆయనకు ప్రాణాల ఫలితంగా అసలైన తెలంగాణ సాయుధ పోరాటం అప్పుడే మొదలైంది. ఆంధ్రప్రదేశ్లో కమ్యూనిస్టులు మొత్తం తెలంగాణలో నిజాం నవాబు మీద పోరాటం, దాని ఫలితంగా ఆ రోజుల్లో దాదాపు 30,000 మంది వెండి చాకిరీ 10 లక్షల మందికి ఇలా భూమి పంచడం జరిగింది. అదొక గొప్ప చరిత్ర. ప్రపంచంలో తెలంగాణలో సాయుధ పోరాటం అనేది ఒక చరిత్ర. అన్ని చరిత్రలు వేరు, ఈ చరిత్ర వేరు. అలాంటి చరిత్ర మీద సేనాపతి వాళ్ళ బ్రహ్మాండంగా సినిమా తీస్తున్నాడు. తెలంగాణ ప్రజలకు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం ఖచ్చితంగా మేము అభినందిస్తున్నాం. ఒక మంచి సినిమా తీయాలి. అలాగే ఆ సినిమాలో సూర్యాపేట అనేది ప్రాధాన్యత పోషించుకుంటారు. ఈ సినిమాలో కూడా సూర్యాపేట, నల్లగొండ, జనగాం జిల్లాలో ముఖ్యంగా జరిగిన ఈ ఉద్యమం మీద బ్రహ్మాండంగా సినిమా చేసి ఒక బీసీ నాయకుడు, ఈ సినిమానే కాదు ఇంకా రానున్న రోజుల్లో సాగల ఐలమ్మ మీద బ్రహ్మాండంగా సినిమా రావాలి. నిజాంకు వ్యతిరేకంగా పోరాడాలి, కొమరం దీని మీద సినిమా రావాలి. సర్దార్ సర్వాయి పాపన్న మీద సినిమా తీయాలి. అన్నింటినీ తీసుకొచ్చి చరిత్ర మనకు ప్రజలకు అందించాలి. ఖచ్చితంగా ఇవాళ కూడా ఇలా జయంతి ఉత్సవాలు కూడా ఖచ్చితంగా బ్రహ్మాండంగా ఇవాళ గవర్నమెంట్ ఇవాళ జరుపుతున్నది. అలాగే మనం ఇవాళ ఎక్కడైతే పోస్టర్ని ఆవిష్కరించారో ఇవాళ ఇలాంటి మహానుభావులు ఇవాళ వీళ్ళందరూ కూడా చరిత్ర తీసుకొని వాళ్ళ చరిత్ర ఛత్రపతి శివాజీని, సంభాజీని ఇలాంటి సినిమాలకు చరిత్ర ప్రజలకి. అలాగే ఈ సినిమాలు ఖచ్చితంగా తెలంగాణ రైతాంగ పోరాటం చాటుమాటంగా తుపాకీ కాల్పులు కాల్స్తే ఆ పోరాటంలో, ఆ ఊరేగింపులో ఉన్నటువంటి దొడ్డి కొమరయ్య అక్కడికక్కడే ప్రాణాలు విడటం జరిగింది. రామిరెడ్డి భీమిరెడ్డి నరసింహారెడ్డి గారితో వారి నాయకత్వంలో రాబోతు వాళ్ళకు చాలా మందిని కార్యకర్తలుగా వివిధ కంపెనీలలో పనిచేసిన అనుభవం ఉన్నది. వారు ఆనాటి కష్టాలను గురించి రాసినటువంటి చరిత్ర ఉంది. స్వయంగా తాకలి ఐలమ్మ తన నోటి నుంచి బిఎన్ నాయకత్వంలో, కృష్ణమూర్తి నాయకత్వంలో, యాదగిరిరావు నాయకత్వంలో నేను త్వరలకు వ్యతిరేకంగా పోరాడినా అని చెప్పి ఆమె స్వయంగా చెప్పినటువంటి సందర్భం కూడా మేము విన్నాం. ఆమె మహాసభలకు వచ్చింది, సందేశం ఇచ్చింది, మేము విన్నాం. కాబట్టి ఆ డైరెక్టర్ గారికి, నిర్మాతలకు నేను మనవి చేసేది ఏంటంటే,
ఈ మొత్తం ఈ తెలంగాణ సాయుధ పోరాటం రైతాంగ పోరాటం ఎందుకు వచ్చింది అనేటువంటిది భూ పోరాటం వెట్టి చాకరీ వ్యతిరేకంగా ఇవన్నీ వచ్చినాయి. ఈ కథాంశాలను కూడా తీసుకొని అమరుడు బిఎన్ ఈ దళం ప్రత్యక్ష నాయకత్వం వహించినటువంటి బిఎన్ గారిని కూడా చాకలి ఐలమ్మ గారిని కూడా దొడ్డి కొమరయ్య గారి జీవితాన్ని కూడా వాళ్ళ అన్న కూడా దీంట్లో ఒక కార్యకర్త. ఈయనేమో ఊరేగింపుకు పోయాడు, ఆయనేమో దళ కార్యకర్త వాళ్ళ అన్న మల్లయ్య. కాబట్టి మరి ఐలమ్మ రావాలి, దీంట్లో యాదగిరిరావు రావాలి, కృష్ణమూర్తి రావాలి, బిఎన్ రావాలి, కొమరయ్య అన్న మల్లన్న రావాలి. వీళ్ళందరూ కూడా వచ్చే విధంగా చేస్తే నిజ జీవితాలను తీసినట్టుగా ఉంటారని నేను ఈ సందర్భంగా డైరెక్టర్ గారికి కూడా తీసుకొస్తున్నా. ఏది ఏమైనా నేను ఇంకొక చిన్న మనం చేయదు, దొడ్డి కొమరయ్య కానీ ఐలమ్మ గారిని కానీ ఒక కులానికి ప్రతినిధిగా చూడవద్దు అని మనకి ఇప్పుడు తెలియదు. ఈయనన్నా పిఎల్ గారిని వస్తావా, నేను లేకపోతే చూసొద్దామని చూస్తున్నాం. చెప్తే మనం బిఎన్ గారి కాంగ్రెస్ మనం దండం పెట్టుకున్నాం అని చెప్పి వచ్చినాం. కానీ నేనేమంటున్నానంటే భీమిరెడ్డి నరసింహారెడ్డికి ఎన్ని తరాలు ఏది చేసినా కూడా తప్పే. విష్ణూరు రామచంద్రారెడ్డి అటువంటి వాడు ఊళ్ళాలి పోయినటువంటి వాళ్ళు మహిళలు పాలిస్తా అంటే కూడా ఇవ్వకుండా పిండి పొలంలో పంపించినటువంటి అటువంటి వ్యక్తులను ఎదురొడ్డి పోరాడినటువంటి వ్యక్తి భీమిరెడ్డి నరసింహారెడ్డి. మహిళలకు పిల్లలకు పాలిప్పించేటటువంటి సంస్కృతి తెచ్చేటువంటి వ్యక్తి భీమిరెడ్డి నరసింహారెడ్డి. ఏ ఒక్క రోజైతే ఒరోడు కళ్ళంలో నుంచి ధాన్యం బోనియనని చెప్పిండో, రారా నా కొరకగా నేనున్నా అని చెప్పి ఆ ధాన్యాన్ని తీసుకుపోయి మొట్టమొదటి బస్తా మోసి భీమిరెడ్డి నరసింహారెడ్డి గారు చాకలి ఐలమ్మ ఇంట్లో వేసినటువంటి వ్యక్తి బిఎన్ గారు. ఏ ఒక్క రోజు కూడా నా భూమి పంచకుండా ఇతరుల భూమిని నేను పంచాలని అనడానికి అర్హుడను కానని చెప్పి తన భూమి పంచిన తర్వాత మిగతా వాళ్ళ భూములు పంచడానికి ఉన్నాడు. ఒక రెడ్డి కుటుంబంలో పుట్టినా కూడా, ఏ ఒక్క రోజు దొర కుటుంబంలో పుట్టినా కూడా నేను అలాంటి పద్ధతులలో లేను, సభ్య సమాజానికి అక్కడికి రావాలని కోరుకున్నటువంటి భీమిరెడ్డి నరసింహారెడ్డి గారి చరిత్రను శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కోసానికి ఎంత కొట్లాడిండో, గత ప్రభుత్వం పెట్టినా పెట్టకున్న పేరు ఈ ప్రభుత్వం అన్న ఆ శ్రీరామ్ సాగర్ కాలువకు భీమిరెడ్డి నరసింహారెడ్డి గారి పేరు పెడితే ఒక ధన్యజీవిగా వచ్చే తరాలకు కూడా అది తెలుస్తుందని చెప్పి మేము కోరుకుంటున్నాం. మొన్న హుజూర్ నగర్ లో మీటింగ్ నాడు కూడా రేవంత్ రెడ్డి గారికి మేము మెమోరాండం ఇచ్చినాం. అయ్యా భీమిరెడ్డి నరసింహారెడ్డి గారి పేరు పెట్టు. ఆయన ఫస్ట్ ఉపన్యాసంలో ఆయన ఉత్తేజించినటువంటి పేరు కూడా కామ్రేడ్ భీమిరెడ్డి నరసింహారెడ్డి గారు వీర తెలంగాణ సాయుధ పోరాట యోధుడు అని చెప్పినటువంటి వ్యక్తి. దాన్ని చెప్పడంతో పాటు దీన్ని కూడా మీరు కనుక అమలు చేస్తే మేము తృప్తి పడతాం. వచ్చే తరాలకు కూడా బిఎన్ గారు అంటే ఏదో తెలుస్తుందని చెప్పి మా విధి విధానంగా మేము ఆయన మెమోరాండం ఇచ్చి దీన్ని చెప్పడం జరిగింది. ఈ డైరెక్టర్ గారు కూడా దీన్ని ఈ తరాలకందరికీ కూడా చాకలి ఐలమ్మ గారు కానీ, దొడ్డి కొమరయ్య గారు కానీ, మల్లన్న గాని ఈ తరాలకు వీళ్ళు ఎవరో తెలవాలి. తెలిస్తేనే దీని నీతి తెలుస్తుంది. అందువల్ల నేను మరొక్కసారి కూడా నేను డైరెక్టర్ గారికి విప్లవాభివందనాలు తెలియదు. Thank you.